హ్మ్. హ్మ్. భూమి కంపుగట్టును ఫరో ఉపశమనం కలుగుట చూసి యెహోవా సెలవిచ్చినట్లు తన హృదయాన్ని కఠినపరుచుకుని వారు మాట వినకపోయిన దేవునికి స్తోత్రం. ఇది మోషే గారి గురించిన సందర్భం అండి. మోషే గారికి ఫరోకు మధ్య జరుగుతున్న సందర్భం. మోషే గారు చాలా గొప్ప ప్రార్థనాపరుడు. ఆయన ప్రార్థన జీవితంలో మరి చాలా ప్రార్థనలు మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతుంటాయి. అయితే ఆయన ఎక్కువగా ప్రార్థనా జీవితం ఎప్పుడు కనబడుతుందంటే చివరి 40 సంవత్సరాలు. మోషే గారి వయసు ఎంత మొత్తం? 120 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు మొత్తం? 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాలు కూడా బైబిల్‌లో 3 భాగాలుగా విభజించారు. మొదటి 40 మరి బాల్యము, ఫరో ఇంటిలో ఉన్న సకల విద్యలను నేర్చుకోవడానికి మరి ఆ 40 సంవత్సరాల్లో కూడా చక్కల జ్ఞానం నేర్చుకోవడానికి ఉపయోగించుకున్నాడు. తర్వాత 40 సంవత్సరాలు కూడా చూడగలిగితే మరి అక్కడ ఫరో ఇంట్లో జరిగిన సంఘర్షణ వల్ల తన ప్రాణాలకి ప్రమాదమేమని భయపడిపోయి అక్కడి నుంచి మిద్యాన్ అరణ్యంలోకి పారిపోయి సిప్పోరాని వివాహం చేసుకుని ఒక 2 బిడ్డలను కని ఆ 40 సంవత్సరాలు కూడా కుటుంబ జీవితాన్ని గడిపి కుటుంబాన్ని దేవుళ్ళు బలపరిచే జీవితాన్ని జీవించాడు. తర్వాత పొదలో దేవుడు కనబడి నువ్వు మరలా ఐగుప్తుకెళ్ళు, ఐగుప్తు ప్రజలందరినీ కూడా నువ్వు కానాను నడిపించాలి అని మాట్లాడినప్పుడు మొదటగా వెళ్ళని చెప్పాడు. తర్వాత దేవుడు నువ్వే వెళ్ళాలి అని చెప్తే ఎన్నో నెపాలు చెప్పాడు. నాకు మాటలు రావు, నోటి మందింగల వాడిని, నాకేమి రాదు అన్నట్టుగా మాట్లాడాడు. కానీ దేవుడు ఒకవేళ నీకు నోటు మాంద్యం అయితే నీ నోరుగా నీ అన్నైన అహరోన్ని ఇచ్చి పంపిస్తున్నాను, నీకు తోడుగా ఉంటాడు, నువ్వు ఏదైనా చెప్పగలిగితే అహరోను చెప్పు, నీ పక్షంగా ప్రజలకు అహరోను చెబుతాడు అని చెప్పి ఏదేమైనప్పటికీ కూడా నువ్వే పరిచర్య చేయాలి, నువ్వే నడిపించాలి, నువ్వే నాకు కావాలి అని దేవుడు మోషే గారిని ఎన్నుకోవడం మనకు తెలుసు. మోషే గారి కుటుంబం చూడగలిగితే తల్లి పేరు యాకోబోతు, తండ్రి పేరు అమ్రాము, అన్నయ్య అహరోను, అక్క మిరియాం. మోషే ఎవరంటే చిన్నాడు. ఈ కుటుంబం అలాగే ఆయన జీవితం ఎన్ని భాగాలు మొత్తం? మొదటి భాగం బాల్యం అంటే సకల విద్యలను నేర్చుకున్నాడు. రెండవ భాగం కుటుంబ జీవితాన్ని మరి కొనసాగించాడు. మూడవ భాగం ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ని కానాను నడిపించే బాధ్యత స్వీకరించాడు. స్వీకరించి మరి ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు మీరే నన్ను పంపించారని ఎలా నమ్ముతారయ్యా అంటే అప్పుడు దేవుడు కొన్ని సూచనలు ఇచ్చాడు. నీ చేతులు ఉన్న కర్రని కింద పాడాయి, అది మరలా ఏమవుతుంది? పాము అయిపోతుంది. మరలా ముట్టుకుంటే కర్ర అయిపోతుంది. అలాగే నీ చెయ్యి నీ రొమ్మును పెట్టుకో, అది కుష్టిది అయిపోతుంది. మరలా పెట్టుకుంటే మామూలు చెయ్య. దీన్ని బట్టి నేను నీకు తోడుగా ఉన్నానని, నేనే నేను పంపించానని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తెలుసుకుంటారని చెప్పాడు. చెప్పిన తర్వాత ప్రజలందరూ నమ్మారు, విశ్వసించారు. ఫరో దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడంటే, మా దేవుణ్ణి మేము ఆరాధించడానికి ఒక 3 రోజులు మాకు అనుమతి కావాలి. అరణ్యంలోకి వెళ్ళి మేము మా దేవుడికి ఏం చేయాలి? బలులను, నైవేద్యాలను ఇవ్వాలి, మాకు అనుమతి ఇవ్వి అని అడిగాడు. ఫరో ఏమనన్నాడు? ఏమనంటే ఆ దేశంలో ఉన్న నదులన్నీ కూడా రక్తంగా మార్చాడు. ఆ తర్వాత మళ్ళా అక్కడ ఉన్న ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఆ దేశంలో ఉన్న రక్తాన్ని, నీళ్ళను కూడా ఏం మార్చారు? ఎలా మార్చారు? రక్తంగా మార్చారు. మార్చిన తర్వాత మళ్ళా మోషేని ప్రార్థించమని అడిగాడు. ప్రార్థిస్తే ఆ నీళ్ళన్నీ కూడా మామూలుగా మారిపోయాయి. కానీ మళ్ళా ఫరో హృదయం అయిపోయింది, కఠినపరచబడిపోయి నేను మిమ్మల్ని నిన్ను పంపించును అని చెప్పాడు. మరలా మరి దేవుడు ఆ దేశంలో ఏం చేశాడంటే కప్పలను తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? కప్పలను తీసుకొచ్చాడు. ఆ కప్పలు వచ్చిన తర్వాత ఇంట్లో కప్పలే, మంచం మీద కప్పలు, ఎక్కడ చూసినా కప్పలే కనబడుతున్నాయి. ఈ కప్పలు కనబడుతుంటే మళ్ళీ వచ్చాడు మోషే గారిని, అహరోన్ గారు పిలిపించాడు. ఫరో గారు పిలిపించి, మోషే మీరు ఇక్కడే బలించుకోవచ్చు కదా, ఎక్కడికి వెళ్ళడం ఎందుకు మీరు
మీరు ఇక్కడే బలిచ్చుకోవచ్చు కదా, ఎక్కడికి వెళ్ళడం అంటే కాదు, మేము బలిచ్చేది ఐగుప్తుకి వేయమనేది, ఐగుప్తులకి నచ్చనిది. ఒకవేళ మేము ఇక్కడ కానీ బలిస్తే ఐగుప్తులు మమ్మల్ని ఏం చేస్తారంటే చంపేస్తారు, కాబట్టి మేము దూరంగా వెళ్ళే బలి ఇవ్వాలి అంటే, సరే అయితే మీరు వెళ్తారు. కానీ ఇప్పుడు ఈ కప్పలు పోయేలా నువ్వు ఏం చేయాలంటే ప్రార్థన, ఏం చేయాలి, ప్రార్థన చేయాలి అని చెప్పాడు. అంటే ఆవిడ మళ్ళీ మోషే గారు ఏం చేస్తున్నాడు, ఆ ప్రార్థనే మనం చదువుకుని వచ్చినారు. మళ్ళీ చదువమ్మా. మోషే అహరోనులు ఫరో మీదకి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా, మోషే ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా మనం ఈరోజు ఆల్నటి ప్రేయరు మనందరం కూడా ఖచ్చితంగా ప్రార్థన అనేది చాలా కీలకమైనది. ఎన్నో సందర్భాలు ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మన శరీరానికి 2 కళ్ళు ఎంత ముఖ్యమో, మన ఆధ్యాత్మిక జీవితానికి మనం బ్రతుకున్నాం అనడానికి 1 వాక్యదానము, 2 ప్రార్థన. ప్రార్థన లేకపోయినా మనం మరణించినట్టే, వాక్య ధ్యానం లేకపోయినా మనం మరణించినట్టే. జీవించుచున్నాం అని పేరు మాత్రం ఉంది, కానీ మనం ఎవరు మృతులమైన వాక్యం సెలవిస్తుంది. ఖచ్చితంగా ప్రార్థనా జీవితాన్ని బ్యాలెన్సింగ్గా తీసుకెళ్ళాలి, వాక్య జీవితాన్ని కూడా చాలా బ్యాలెన్సింగ్గా తీసుకెళ్ళాలి. ఒకటి మర్చి కొంతమంది ఎక్కువగా వాక్యం చదువుతారు, ఎక్కువ వాక్యాన్ని వింటారు, కొంతమంది ప్రార్థన మానేస్తారు. కొంతమంది ప్రార్థన ఎక్కువ చేస్తారు, వాక్యాన్ని వినరు, వాక్యం చదవరు. అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు, 2 ఉండాలి. బైబిల్లో మనకు తెలుసుగా, సోదరులను పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. నెదురు పాపం చేయకుండా నా హృదయంలో ఏమి ఉంచుకోవాలి, 2 ఉండాలి. కొంతమంది మనకు చాలా మంది ఎక్కువగా ప్రార్థన చేసేవారుగా ఉండొచ్చు, లేకపోతే ప్రార్థన నిర్లక్ష్యం చేసేవారు ఉండొచ్చు, లేదా ఇక్కడ వాక్యం అంటే ఎక్కువ ఆసక్తి కలిగిన వారు, వాక్యం చదివేవారు, వాక్యం వినేవారు ఉండొచ్చు, ప్రార్థనను నిర్లక్ష్యం చేసేవారు కూడా ఉండొచ్చు. ఈ రెండింటిలో మనం బ్యాలెన్స్గా తీసుకెళ్ళాలి. మీకు ఎన్నోసార్లు చెప్తాను కదా, ఊపిరి పేలడం ముఖ్యమా, ఊపిరి వదలడం ముఖ్యమా? ఊపిరి పీల్చకపోయినా చచ్చిపోయని చెప్తాడు, ఊపిరి వదలకపోయినా చచ్చిపోయని చెప్తాడు డాక్టర్. అలాగనే మన జీవితంలో ప్రార్థనా జీవితం లేకపోయినా, మన జీవితంలో వాక్య ధ్యానము లేకపోయినా మనం జీవించుచున్నాం అనే పేరు మాత్రం ఉంది, కానీ మనం ఎవరు అట మృతులమే. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా ఏంటంటే సర్వే ప్రకారంగా పెద్దోళ్ళు ఎక్కువగా ప్రార్థన చేస్తారంటున్నారు. ఈ మధ్య కాలంలో యవనస్తులు ఎక్కువగా ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నారట. క్రైస్తవ సమాజంలో, క్రిస్టియానిటీ సమాజంలో ఒక సర్వే ఏంటంటే, బాగా వయసు పడిన వారు, పెద్దవారు ఎక్కువగా ప్రార్థనకు చోటిస్తున్నారు, కానీ యవ్వనస్తులు ఇంచుమించుగా మరి 40 సంవత్సరాల ఉన్న బిడ్డలందరూ కూడా ఎక్కువగా నిర్లక్ష్యం చేసేది ఏంటంటే ప్రార్థన అని సర్వేలో తేల్చారు. అందుకనే సమాజంలో పాప శాతం కూడా పెరిగిపోయింది. క్రైస్తవ చర్చల్లో కూడా గౌరవం లేకపోవడం, క్రైస్తవులు కూడా లోక సంబంధంగా బ్రతకడం, సంఘాల్లోకి లోకం రావడం గల కారణం ఏంటంటే యవ్వన జీవితంలో ప్రార్థన అనేది నిర్లక్ష్యం చేయడం వల్ల సంఘంలోకి ఏమొచ్చేస్తుందంట, లోకం వచ్చేస్తుంది. లోక సంబంధమైన అలవాట్లు వచ్చేస్తున్నాయి, లోక సంబంధమైన యాసధారణ వచ్చేస్తున్నాయి, లోక సంబంధమైన వస్త్రధారణ వచ్చేస్తుంది, లోక సంబంధమైన మాట తీరు వచ్చేస్తుంది, లోక సంబంధమైన ప్రతీది కూడా ఇప్పుడు వచ్చేసింది సంఘంలోకి. వచ్చేసే లేదా? పబ్బుల కంటే దారుణంగా ఉన్నాయి ఈరోజు సంఘాలు, కొన్ని సంఘాలు అయితే ఆరాధన కార్యక్రమంలో. ఎందుకు ఇలా జరుగుతుందంటే యవ్వన దశలో ఉన్న యవ్వనస్తులు ప్రార్థనను ఏం చేస్తున్నారట, నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒకవేళ ఈ మాటలు మీలో ఎవరైనా కానీ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే, ప్రార్థన నిర్లక్ష్యం చేసి నేను భక్తురాలిని, నేను భక్తుణ్ణి అని భ్రమలో బ్రతుకుతున్నారేమో. ప్రార్థన జీవితం నీలో లేకపోతే, అంటే ఊపిరి పీల్చుకోకపోతే నువ్వు చనిపోయావని చెప్తున్నాడు కదా డాక్టర్. అంతేగా, డాక్టర్ని తీసుకొస్తాం, ఎవరైనా ఇబ్బంది ఉంటే చనిపోయే పరిస్థితిని మాట్లాడకపోతే ఏం చేస్తాం? అతను ఏం చూస్తాడు? ఊపిరి చూసి ఏం చెప్తాడు, నాడి చూసి ఏం చెప్తాడు, చనిపోయాడు అని ఎలా చెప్తాడో, మన జీవితంలో మనం బ్రతుకున్నామా, ఆధ్యాత్మికంగా చచ్చిపోయామా అని తెలియాలని ఏ డాక్టర్ అక్కర్లేదు, కానీ మనమే పరీక్షించుకోవచ్చు. నువ్వు ప్రార్థనా జీవితం కలిగి లేకపోతే కనుక జీవించుచున్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు ఎవరట, మృతుడవే.
మరి ఈ మాటలంటే మీ జీవితాల్లో కూడా ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, ఒకసారి ఆలోచించండి. అందుకనే మీ జీవితంలో సాతాను చొరబడి మీ కుటుంబాన్ని నాశనం చేస్తున్నాడేమో, మీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తున్నాడేమో, మీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు తీసుకొస్తున్నాడేమో, మీ కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులు తీసుకొస్తున్నాడేమో. ఎందుకంటే మీ కుటుంబంలో వాడు చొరబడ్డాడు కాబట్టి కష్టాలు. మనకు బాగా తెలుసు, యోబు కుటుంబం చుట్టూ దేవుడు ఏం వేశాడు? ఎందుకు వేశాడు? ఆయన ఎవరండి? ఆయన అరుణోదయాన్ని లేచి ప్రార్థించేవాడు. చాలా మంది ప్రార్థన అంటే స్త్రీలు మాత్రమే చేస్తారు, పురుషులు చేయగలదు అనుకుంటారు. ఎవరు చేయాలి? ఎక్కువగా పురుషులే చేయాలి. పురుషులు. ఒకసారి తిమోతి రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారే పవిత్రమైన చేతులెత్తి ఏం చేయాలట? చేతులెత్తి ఏం చేయాలి? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? పురుషులు. ప్రార్థన అంటే ఎక్కువ సంఘాల్లో కూడా పురుషుల కన్నా ఎవరెక్కువ ఉంటారు? స్త్రీల కన్నా పురుషుల కన్నా ఎవరెక్కువ ఉంటారు? ప్రార్థన అన్నా మందిరంకి వెళ్ళినా ఆడవాళ్ళు వెళ్ళాలి, మనం ఏం చేయకపోయినా పర్లేదు. కుటుంబానికి యజమానుడు, కుటుంబానికి నాయకుడు ఎవరంటే భర్త, తండ్రి. ఎక్కువ బిడ్డలు ఫాలో అయ్యేది ఎవరినంటే తండ్రినే. తండ్రి మాట, తండ్రి ఎవరిని గౌరవిస్తే వాళ్ళు గౌరవించడం, తండ్రి ఏదైతే ఎక్కువ చేస్తున్నాడో అదే చేయడం ఎక్కువగా చేస్తుంటాడు. స్త్రీలను చూస్తారు, తల్లులను చూస్తారు, తండ్రులను కూడా పిల్లలు చూస్తారు. కావున ప్రార్థనా జీవితం అనేది మన జీవితాల్లో సాతాను చొరబడకుండా, నేను మనం చెప్పానుగా, మన ఆదివారం మనం మాట్లాడుకున్నాం, అన్నీ ఉన్నా కానీ ఏసే లేకపోతే ప్రశాంతత, నెమ్మది ఉండదు. మరి మన జీవితంలో ఏసే మనతో ఉండాలి అంటే మనం ఎవరితో సహవాసం ఎక్కువ ఉండాలి? అంతేగా, ఎవరితో సహవాసం ఎక్కువ ఉండాలి? ప్రార్థన జీవితం ఉంటే దేవుడు మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. ఏమున్నా ఏం లేకపోయినా ఎలా బ్రతుకుతాం? మనం సంతోషంగా బ్రతుకుతాం. అలాగే మన చుట్టూ ఏముంటుంది? కంచె. ఆ కంచె ఎలా వస్తుందంటే నీ ప్రార్థనా జీవితం ద్వారా వస్తుంది. కాబట్టి ఎక్కువగా మనం బైబిల్ గ్రంథంలో మీరు చూడగలిగితే పురుషుల గురించి ఎక్కువ ఉంటుంది. పురుషులందరూ ప్రార్థనా జీవితాలు కలిగి ఉంటారు. మీరు గమనించారో లేదో, గత కొద్ది కాలంలో ఆల్రెడీ ప్రేయర్లో మనకి కొత్త 2026లో అడుగుపెట్టిన కాడి నుంచి కూడా ఒక భక్తుడు ప్రార్థన జీవితాల గురించి నేర్చుకుంటున్నాం. ఇస్సాక్ గారి ప్రార్థన గురించి ఒక వారం నేర్చుకున్నాం. సొలొమోను గారి ప్రార్థన గురించి ఒక వారం నేర్చుకున్నాం. ఏలీ గారి ప్రార్థన గురించి ఒక వారం నేర్చుకున్నాం. సమూయేలు గారి ప్రార్థన గురించి ఒక వారం నేర్చుకున్నాం. ఈరోజు మోషే గారి ప్రార్థన గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇంకా అలా చూడగలిగి చాలా మంది భక్తుల ప్రార్థన జీవితాలు వస్తాయి, మీ ముందుకు వస్తాయి. కావున ఎప్పుడు కూడా మనం ప్రార్థన, మీకు మళ్ళీ ఒక డౌట్ రావచ్చు, ఏమండి అడగక ముందు అవసరాలు ఎరుగున దేవుడు కదా, భవిష్యత్తు ఏంటో దేవుడు తెలుసు కదా, రేపు ఏమిటో మనకు తెలియదు కానీ ఎవరు తెలుసు? మరి మనం అడగకుండానే దేవుడు సహాయం చేయొచ్చు కదా, మనం అడగకుండానే దేవుడు కృప చూపించు కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఒప్పుకుంటలేదు. ఎందుకంటే ప్రార్థనా జీవితం అంటే మనం ఎవరి మీద ఆధారపడుతున్నట్టు? దేవుని మీద ఆధారపడుతున్నాం అన్న దానికి సూచన ఏంటంటే మన ప్రార్థన జీవితమే. మనం ఎప్పుడైతే ప్రార్థన మానేసామో మనం ఎవరి మీద ఆధారపడలేదు. అంతే. ప్రతి విషయంలో కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ మోషే గారి ప్రార్థనా జీవితం గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈయన ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రార్థన చేయడమే. ఇశ్రాయేలు సనుక్కున్నా, ఏదైనా తిరుగుబాటు చేసినా, ఎవరి మీదకి వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా ప్రతి చిన్న విషయాన్ని దేవుడికి చెప్తున్నాడు. కొంతమంది మన ఒక వార్త విన్నాను, ఎవరైతే వారికి బాగా ఇష్టమో వారికట ప్రతి చిన్న విషయాన్ని కూడా షేర్ చేసుకుంటారట. ఎవరినైతే బాగా ఇష్టపడతారో, ఎవరినైతే బాగా నమ్ముతారో వారి జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా ఏం చేసుకుంటారట? షేర్ చేసుకుంటారట. మోషే గారు దేవుడి కంటే చాలా ఇష్టం. మోషే గారు కొన్న బిరుదు ఏంటి? మిక్కిలి సాత్వికుడు, నమ్మకస్తుడు. ఎంతమంది నడిపించాడు?
20 లక్షల మందిని 40 సంవత్సరాలు కాయడం అంటే మామూలు విషయం ఏం కాదు. గట్టిగా 100 మందిని కాయలేక తలకిందులు తపస్సు చేస్తున్నాను ఇక్కడ నేను. ఆయన ఎంతమందిని? 20 లక్షల మందిని. అది కూడా ఒక చోట, అది ఒక ఆదివారమా? ప్రతిరోజు నడిపించాలి. పైగా ఇశ్రాయేలు ఎలాంటి వాళ్ళు అనుకున్నారు? చాలా మూర్ఖులు మాటలు చెప్పాలంటే. అలాంటి వాడిని నడిపించాలంటే అహరోను సరిపోడు. అహరోను నోటి మాంద్యం ఉంది కానీ అహరోనికి మంచి మాటల వాక్శక్తి ఉంది కానీ ఏం లేదు, ఓర్పు, సహనము, నమ్మకత్వము లేదు. కావున ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రార్థనా జీవితాన్ని దయచేసి నిర్లక్ష్యము చెయ్యొద్దు. మరలా చెప్తున్నాను. ఏదేమైనా సరే, ఒక భక్తుడు అన్నాడు, ఊపిరి పీల్చుకోవడం మానేసినా పర్లేదు కానీ ఏం చేయడం మానకూడదట. అంత ఇంపార్టెంట్. నువ్వు బ్రతుకున్నావనడానికి అదే సూచన. నువ్వు సజీవ లెక్కలో ఉన్న ఆధ్యాత్మికంగా ఇంకా కొన ఊపిరితో కొట్లాడుతున్నావంటే నీ ప్రార్థన జీవితమే చెబుతుంది. నీలో ప్రార్థన చేసే అలవాటు లేదు, ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావంటే నువ్వు జీవించుచున్నావని పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడివే. దేవుడి నుంచి ఏదో వస్తాయి అని కోరుకోవడం వేస్ట్. కానీ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం మాత్రం అస్సలా చెయ్యొద్దు. మొదటి స్థానం దేవుడికి ఇవ్వండి. భోజనం చేసినప్పుడు ప్రార్థన చేయండి, బయటికి వెళుతున్నప్పుడు ప్రార్థన చేయండి, క్షేమంగా వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేయండి. ఇసుకగా ఏం చేయాలి మనం? చేయాలి. ఆ ప్రార్థన మన కుటుంబం చుట్టూ ఎలా ఉంటుంది? కంచుగా ఉండి నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడికి ఏం చేస్తాడు? కాచి కాపాడుతాడు. నీ కష్టార్జితాలు కూడా ఆశ్రదించబడతారు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. భూమి మీద అడగగా ఓబు ఓరకయే దేవుడి నందు భయభక్తులు గలవాడైనా అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ ఏవేసావట? కంచేసిదు కదా. ఏ పనట? ఏ పని? చేతి పని. అంటే ఇక్కడ ఒకరికొక చేతి పని ఉంది. ఒకరు వ్యాపారం చేస్తున్నారు, ఒకరు డ్రైవింగ్ చేస్తున్నారు, ఒకరు వ్యవసాయం చేస్తున్నారు, వారు ఉద్యోగం చేస్తున్నారు, వారు కూలి పనులకి వెళ్తున్నారు, వారు బట్టి పనులకి వెళ్తున్నారు. రకరకాల చేతి పనులు ఉన్నాయి లేదా? యోబు చేతి పన్ను దేవుడు ఏం చేశాడట? దీవించాడు, ఆశీర్వదించాడు. అంటే కష్టార్జితము నిలబడింది. ఎందుకు నిలబడింది? 5వ వచనం చూడండి. యోబు అరుణోదయం అంటే నా తెలియక అడుగుతున్నాను. అరుణోదయం అంటే తెల్లవారుజామున. ఇప్పుడు ఏం చేశాడట? బలి అర్పించుచు వచ్చును దేవునికి స్తోత్రం. ఈ బలి దేనికి సాదృశ్యంగా ఉంది? ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. ఎందుకు యోబు చేతి పని దేవుడు దీవించాడు అంటే అరుణోదయాన్ని లేచి ఏం చేశాడట? ఆ రోజు తన కష్టపడే కష్టం ఎవరి మీద ఆధారపడి వెళ్తున్నాడు? అయ్యా, నా కష్టం నువ్వు ఆస్వాదించాలని మొదటగా ఎవరికి అప్పచెప్పి వెళ్తున్నాడు? అప్పచెప్పడం అంతే నీ కేసు దేవుడికి. నువ్వు ప్రార్థన చేయడం అంటే నీ కష్టం ఎవరికి అప్పచెప్పడం? అదే నువ్వు కష్టపడితే నువ్వేమి సాధించలేవు. నేను ఎన్నోసార్లు చెప్తుంటాను, దేవుని కాదని నువ్వు ఎంత ప్రయాసపడి తలకిందలు తపస్సు చేసిన ఏమీ సంపాదించలేవు. ఒకవేళ దేవుని కాదని ప్రార్థన చేసుకోకుండా ఆ చిత్తం నెరవేర్చకుండా పొద్దున్నే అర్ధరాత్రి 12 గంటలు లేచిపోయి అర్ధరాత్రి 12 గంటల వరకు కష్టపడి ఓటీలు డ్యూటీలు చేసే ఒక్క పావులా నిలబడదు. ఎవరిని కాదంటే దేవుని కాదని నువ్వు ఎంత ప్రయాసపడిన ఉపయోగం లేదు. ఒకసారి 127వ కీర్తనలో 2వ వచనం చూడండి తల్లి. 127వ కీర్తనలో 2వ వచనం. మీరు ఏకువనే లేచి, దేనికంటే ప్రార్థన చేయడానికి కాదు, దేనికి? డ్యూటీ చేయడానికి. ఏం చేయడానికి? మీరు ఏకువనే లేచి
చాలా రాత్రి అంటే అర్ధరాత్రి వరకు పండుకొనొచ్చు. తినుచూ ఉండుట అర్థం అంటే ఏంటి? ఒక పావల నిలబడదు. ఎవరికి ఇస్తాడు దేవుడు? తన ప్రియులు. అంటే మీరు మిస్అండర్స్టాండ్ నిద్రించుండా కాదు, మామూలుగా సింపుల్గా కొంచెం కష్టపడితే దేవుడు ఏం చేస్తాడంటే ఆ కష్టాన్ని ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథం మనం జాగ్రత్తగా గమనించాలి, ఆలోచించాలి. నీ కష్టాజీతం నిలబడ కష్టాజీతంతో సమృద్ధిగా తిని సంతోషించాలని ఎవరి కృప ఉండాలి? ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూద్దాం. ప్రసంగి అంటే ఎవరు? సొలొమోను గారు. ఎలా రాశాడు అది? పుస్తకాలు చదివా? ఎలాగా? అనుభవించి తన జీవితంలో రుచి చూసి రాసిన మాట అది. ఏం చేశాడు ఆయన? రుచి చూసి రాసిన మాట. సో 23 రోజు ఆ కీర్తన రాసింది కూడా ఎవరండి? ఎంత చదివిన కీర్తన? సొలొమోను గారే. రైట్. 24 రెండో అధ్యాయము 24వ అధ్యాయం. తన కష్టాజీతం కంటే సుఖపడు కంటేను తన కష్టాజీతం నిలబడి దానితో పాటు ఆనందంగా ఉండే మేలు, ఆనందంగా ఉండే గొప్ప ఆశీర్వాదం ఏదైనా ఉందా? అదేది లేదు. ఇదిను ఎవరి వలన? నీ కష్టాజీతం తెచ్చుకుని ఆయా పిల్లా పాపలతో సంతోషంగా గడపడం అనేది ఇది లోక సంబంధమైన వాళ్ళతో డబ్బు వల్ల అవ్వదు, నీ సామర్థ్యం వల్ల అవ్వదు, నీ తెలివితేటల వల్ల అవ్వదు. ఎవరి దేవాలట? ఇది కూడా దేవుని వలనే అవుతుంది. అంటే ఏదైనా సరే నీ కష్టాజీతం ఆశీర్వదించబడి ఆ కష్టాజీతం నిలబడాలంటే, నీవు పిల్లా పాపలతో సంతోషంగా బ్రతకాలని నువ్వు కోరుకుంటే ఆ జీవితం ఎవరి వల్ల దొరుకుద్ది? అంతే, డబ్బు వల్ల దొరుకుద్ది అనుకుంటున్నారు ఈ రోజుల్లో చాలా మంది. అధికారం వల్ల దొరుకుద్ది అనుకున్నారు చాలా మంది. డబ్బు లేకపోతే ఇలువ ఉంటుందని రకరకాలుగా మాట్లాడుతున్నారు, కానీ డబ్బుకు అన్ని సాధ్యము కాదు. ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను, మరలా గుర్తు చేస్తున్నాను. దేవుని కాదని డబ్బును సంపాదించుకుంటే నీకు ప్రశాంతత రాదు. ఏసీ కొనుక్కోగలమేమో అంతే, సంతోషం ఉండదు. మంచం కొనుక్కోగలమో అంతే, నిద్ర రాదు. మందులు కొనుక్కోగలమేమో అంతే, ఏం రాదు, ఆరోగ్యం రాదు. ఎవరు ఇవ్వాలి? కానీ దేవుడు కాదు, నువ్వు ఎంత కష్టపడి ప్రార్థన చేయకుండా, భయభక్తులు గల జీవితం లేకుండా, ఆయనకు దూరంగా బ్రతుకుతూ మందిరం మానేసి, ప్రార్థన మానేసి, నీ సొంత తెలివితేటలు, నాకు మంచిగా తెలివితేటలు ఉన్నాయి, మంచి ఆ సామర్థ్యం ఇచ్చింది కూడా ఎవరండి? ఆ తెలివితేటలు ఇచ్చింది కూడా ఎవరండి? దేవుడే. సామర్థ్యం కూడా దేవుడు ఇచ్చాడు. ఈరోజు చక్కగా మనం పాటలు పాడుతున్నామన్నా, వాక్యం చెప్తున్నామన్నా, ఏదైనా ఒక టాలెంట్ ఉందన్నా, ఆ టాలెంట్ ఇచ్చింది కూడా ఎవరండి? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనం చూడండి. జ్ఞాపకం చేసుకున్న వాళ్ళను ఏలయనగా మీకు సామర్థ్యాన్ని ఎవరట? నీ సామర్థ్యాన్ని కలగజేసేవాడు ఎవరు? నాకు మంచి తెలివితేటలు ఉన్నాయి, మంచి జ్ఞానం ఉందంటే ఈ సామర్థ్యాన్ని ఇచ్చింది ఎవరు? దీనికి ఎందుకు ఉపయోగించాలి? దేవుని చిత్తం నెరవేర్చడానికి ఉపయోగించాలి. మనం ఏం చేస్తాం? మన చిత్తం నెరవేర్చుకుని బయటికి ఎవరికి కూడా దొరకకూడదు. ఎవరికి దొరకకూడదు? బయటికి ఎవరికి దొరకకూడదని మన టాలెంట్ మనం ఉపయోగిస్తాం. దావీదు ఉపయోగించలేదా? నిన్న మాట్లాడుకున్నాం. సామర్థ్యం ఇచ్చింది ఎవరు? ఎంత టాలెంట్ మనకి సామర్థ్యం ఇచ్చింది ఎవరు? మనం ఏం చేస్తాం? ఆ టాలెంట్ దేనికోసం ఉపయోగించాలని ఇచ్చాడు దేవుడు. మీకు సామర్థ్యం అంటే అర్థం కాలేదు, టాలెంట్ అంటే బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మనకు కొన్ని తెలుగు పదాలు అర్థం కావు. ఆసక్తి అంటే మీకు తెలుసా? ఇంట్రెస్ట్ అంటే కొన్ని తెలుగు పదాలు మనం బాగా తెలుగు ఇంగ్లీష్ మిక్స్ అయిపోయాం. మిక్స్డ్ తెలుసు కదా, మిక్స్డ్ బిర్యానీలు అలాగా. కాబట్టి మనకు టాలెంట్ ఇచ్చింది ఎవరండి? కానీ మనం ఆ టాలెంట్ దేనికి ఉపయోగిస్తున్నామంటే పాపం చేసేసి
4వ కంటికి 2వ కంటికి కనబడకూడదని అనుకుంటున్నాం, కనబడమా? అసలు ఆ సామర్థ్యాన్ని ఇచ్చిందే దేవుడు. కానీ సొంత తెలివితేటలతో, సొంత ఆలోచనతో దేవుడు కాదని ప్రార్థన నిర్లక్ష్యం చేసి నా కష్టార్జిత నిలబడాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలంటే జరగని పని. కావున యోబు కుటుంబం చుట్టూ కంచేయడానికి, యోబు చేతి పనిని ఆశీర్వదించడానికి యోబు యొక్క భక్తి జీవితం పాటు తన ప్రార్థన జీవితం. ఈరోజు అదే విధంగా మా కుటుంబాలు ఉండాలని మీరు కోరుకుంటే, అదే విధంగా మా జీవితాలు, మా కష్టాజీతాలు ఆశీర్వదించి కోరుకుంటే, మనం కూడా యోబులు ఎలా ఉండాలి? చెడుతనానికి దూరంగా ఉంటూ అరుణోదయాన్ని లేసి మన కుటుంబాల కోసం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి, విస్తారంగా చేయాలి. అక్కడ ఒక్కొక్క నిమిత్తాన్ని మనం ఏమంటాం? మనకి ప్రతి చోట చిన్న విషయాన్ని పెద్ద చేయడం బాగా అలవాటు, కానీ ప్రార్థన జీవితంలో పెద్ద ప్రార్థన జీవితం ఏం చేస్తాం మనం? 3 పిల్లలు ఉన్నారు, ఒకరి కొంచెం ఒకరి ప్రార్థన చేస్తామా? మా 3 పిల్లల్ని దీవించడం ఒక దెబ్బతో పోయింది. స్తుతులు చెల్లించండి అంటే ఒకే మాట, కోటాన కోట్ల కోటాన కోట్ల అయిపోయింది అంతే. మనకి ఇష్టమైన వారితో గుర్తుపెట్టుకుని, మనకి ఇష్టమైన వారితో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే సమయాన్ని పెంచుకుంటూ ఉంటాం, సందర్భాన్ని ఇంకా పెద్దది చేయాలని చూస్తూ ఉంటాం. మాట్లాడటం మన ఆపం, ఏదోలాగా మాట్లాడాలి, వాళ్ళతో మనం ఇంకా సమయాన్ని గడపాలి అని ప్రయాసపడుతుంటాం. కానీ ఎందుకో దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనకి ఎలా ఉంటుందంటే 10 నిమిషాల ప్రార్థన కాస్త పెద్ద ఎడిటర్లు. మనం సినిమాలోని ఎడిటింగ్లు సరిపో, మన ఎడిటింగ్లో ప్రార్థనలు ఎడిటింగ్లు మనకి ఎక్కడ ఎడిటింగ్? ప్రార్థనలు ఎడిటింగ్ మనకి. మామూలు ఎడిటింగ్ అంటే అర్థం కాలేదని కట్ చేయడం. సినిమా ఒక 6-5 గంటలు తీస్తారు, అందులో ఏం చేస్తారంటే 2 గంటలన్నర ఉంచుతారు, కనదంతా కటింగ్. మనం కూడా ఏం చేస్తాం ప్రార్థనలో? అయ్యో కొంతమంది ఒక్క నిమిషం కూడా ఉండదు ప్రార్థన, ఆ మోకరంతారు లేచిపోతారు. కనీసం నువ్వు పోనీ అందరి గురించి అక్కర్లేదు, నీ గురించి, నీ భార్య గురించి, నీ పిల్లల గురించి ప్రార్థన మనస్ఫూర్తిగా ఒకరి గురించి చేస్తే ఎంత టైం పడుతుంది? కనీసం 10 నిమిషాలు పడతామా మనం? ఒక్క నిమిషం అలా మోకరించి అప్పుడే అయిపోతే ఏంటో అర్థం కాదు. సెల్ ఫోన్లో గంటలు కొలిది టైం గడుపుతూ ఉంటాం, ఫ్రెండ్స్తో గంటలు కొలిది టైం గడుపుతాం. ఎందుకు దేవునితో గడపాలంటే, దేవునితో మాట్లాడాలని మనకు మనసు రాదు. దాని గురించి మాట్లాడతానండి, మనం మాట్లాడాను బుధవారం స్త్రీల ప్రార్థనలో మాట్లాడాను. మనసుంటే దాని గురించి ఒకరోజు ఆదివారం మాట్లాడతాను, బాగుంటుంది సబ్జెక్ట్. కాబట్టి మనం ఆలోచించండి, ఏదైనా సరే దీవించబడాలంటే నువ్వు ప్రార్థన నిర్లక్ష్యము చేయొద్దు. ప్రార్థన నిర్లక్ష్యం చేసావంటే నువ్వు దేవుడి మీద ఆధారపడడం మానేసినట్టే. కాబట్టి ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని మోషే గారు తన జీవితంలో, తన బ్రతుకులో ప్రతి విషయంలో కూడా ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుడి మీదే ఆధారపడ్డాడు. అందుకనే దేవుడికి నచ్చాడు. ఎవరు ఏం చెప్పినా, దేవుడికి విరోధంగా బ్రతకమని చెప్పినా, ఏదేమైనా సరే ఏకదాటిగా రోషం కలిగి నిలబడిపోయాడు. అలా నిలబడిపోయి ఇప్పుడు ఫరో అంటున్నాడు, కప్పలు పోయేలాగా ఏం చేయి? ప్రార్థన చేయి. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడా? జాగ్రత్త, చాలా 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 కొత్త విషయం నేర్చుకోవచ్చు ఇప్పుడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడా? ఆలకించలేదా? చదవండి, మీరే చదువు చెప్పండి ఒకసారి, చదవమ్మా. యెహోవా ఫరో మీదకి రాజేసిన మోషే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మోషే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. యెహోవా మోషే ప్రార్థన చెప్పున చేసెను అంటే విన్నాడా లేదా? విన్నాడా లేదా? విన్నాళ్ళ స్తోత్రం చెల్లించండి. విన్నాడు. నేను అంటాను, దేవుడికి రేపు ఏంటో తెలుసా తెలీదా? అమ్మ జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం. దేవుడికి రేపు ఏంటో తెలుసు, మనకు తెలియదు. రేపేంటో కాదు కదా, మన సమాధి కార్యక్రమం కూడా ఆయనకి బాగా తెలుసు. ఆయనకు తెలియదంటూ ఏదీ లేదు. ఆయన భవిష్యత్తు తెలుసు, జరుగుతున్నది తెలుసు, జరగబోయేది కూడా తెలుసు, అలాగే ఆల్రెడీ జరిగిపోయింది కూడా. ఆయన ఇప్పుడు అబ్రహాం గారు, సారాం గారి జీవితంలో జరిగిన సందర్భం చెప్పమని వెంటనే చెప్పేయగలడు. ఆయన అన్నీ తెలుసు ఆయనకి. నిన్న నేడు నిరంతరము ఏకరీతికుంటే దేవుడు ఆయనకి అన్నీ తెలుసు. రేపేంటో కూడా ఆయనకి తెలుసు. మనకి బైబిల్ గ్రంథం తెలుసుగా, బైబిల్ తెలుసు.
ఇప్పుడు ప్రార్థన ఆలకించి కప్పలు తీసేసిన తర్వాత ఫరో హృదయం కఠినపరచబడుతుంది అని దేవుడు తెలుసా తెలీదా? ఒకసారి మళ్ళా కొంచెం మనసు పెట్టి హృదయపూర్వకంగా వినండి. ఫరో ప్రార్థన చేయమన్నాడు, మోషే గారు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి సహాయం చేసి కప్పలు పోయేలా చేశాడు. అవునా? రైట్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఆ తర్వాత ఫరో హృదయం ఏమైందంటే మరలా కఠినమైందని కింద రాయబడింది. కఠినమవుతుందని దేవుడికి తెలిసినా దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మనకు తెలుసు, బైబిల్ పాపులు మనమే ఆలకించదని మనకు తెలుసు. ఆయన పాపాత్మలకు ఎవరు కూడా సహాయం చేయడం తెలుసు, మనకు తెలుసు. యెషయా గ్రంథం 59వ వచనంలో ఉంటుంది కదా, విననేరకుండానట్లు ఆయన హస్తం, ఆయన చెవులు మందం కాలేదు, సహాయం చేయకుండా రక్షించకుండా ఏరకున్నట్లు ఆయన చెయ్య కురచ కాలేదు, ఆయన జాతకం వాడైతే కాదు. కానీ నీ పాపాలు ఏం చేస్తున్నాయి? ఆయనకి మనకి మధ్యగా అడ్డంగా వస్తున్నాయి. దైంది ఇక్కడ ఫరో అనేవాడు పాపి, అవునా కదా? కానీ ఫరో నిమిత్తం మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు ఆయన? ఎవరి నిమిత్తం? జాగ్రత్త చెప్పాలి, ఎందుకంటే నేను కొంచెం ఆగి వెళ్తున్నానంటే చాలా సెన్సిటివ్ విషయం ఉంది. ఫరోకు పాపి, ఆ పాపి నిమిత్తం సేవకుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలకిస్తున్నాడు. నిజంగా పాపి నిమిత్తం సేవకుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా అంటే ఒక కోణంలో ఆలకించడు. యెహెజ్కేలు గ్రంథంలో వచనం గుర్తు రావట్లేదు, కానీ మీరు నా పాపం చేశారు కాబట్టి మీ నిమిత్తం దానియేలు ప్రార్థన చేసిన, మోషే ప్రార్థన చేసిన, యోబు ప్రార్థన చేసిన నేను విననంటాడు. కానీ పాపైన ఫరో కోసం దైవ సేవకుడు మోషే ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒక పక్కన మనం పాపులు మనం ఆలకించిన దేవుడే ఒకసారి పాపులకు సహాయం చేస్తూ ఉంటాడు. ఇది మరో కోణం, మరో విషయం. వాళ్ళు పాపంలో ఉండే, పాపంలో బ్రతుకుతున్న వారు కూడా ఒకసారి వారి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంటే ఆలకించి ఒకసారి వారి ప్రార్థనలకు జవాబులు ఇచ్చినట్టుగా మరో కోణం బైబిల్లో కనబడుతుంది. ఎందుకు పాపులకు దేవుడు సహాయం చేస్తాడు? ఎందుకు పాపులకు దేవుడు వాళ్ళ ప్రార్థనలకి సహాయం చేస్తాడంటే, వారు చేసిన మేలును తలుసుకుని కృతజ్ఞతాభావం కలిగి ఎవరి తట్టు? దేవుని తట్టు తిరుగుతారని. నువ్వు పాపంలో బ్రతుకుతున్నా, పాపంలో జీవిస్తున్నా, ఒక్కోసారి నీ ప్రార్థనకు జవాబులు దేవుడు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే నువ్వు ఎవరి తట్టు తిరుగుతావని, కృతజ్ఞతాభావం కలిగి ఎవరి తట్టు తిరుగుతావని, దేవుని తట్టు తిరుగుతావని. ఒకసారి నీ ప్రార్థనలు దేవుడు ఏం చేస్తాడంటే జవాబులు ఇస్తూ ఉంటాడు కొంతమంది ప్రార్థనలకి, అవును కదా? ఇప్పుడు నేనున్నాను, తమ్ముడు నవీన్ ఉన్నాడు. నవీన్కి నేను ఏదో కీడు చేశాను, ఏదో ఇబ్బంది పెట్టాను, చాలా బాధ పెట్టాను, చాలా నా వల్ల ఆయన కన్నీరు విడిచే పరిస్థితి వచ్చింది. కానీ నేను కన్నీరు విడిచే సమయంలో తమ్ముడు ఏం చేశాడంటే, భలే జరిగింది అనకుండా నా కన్నీరు తుడచడానికి ఏం చేశాడంటే ప్రయత్నం చేశాడు, నాకు సహాయం చేశాడు, నా కన్నీరుని తుడిచాడు. నేనైతే కీడు చేశాను, మరలా నాకు కీడు చేయకుండా, నాకు కీడు వచ్చిన నాకు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మేలు చేస్తే నా స్పందన ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎలా ఉంటుంది నా స్పందన? నేను కీడు చేసినా నాకేం చేశాడు? మేలే చేశాడు. నేను ఏం చేస్తాను? మళ్ళీ అతను ప్రేమించడం మొదలు పెట్టినా, మన జీవితంలో మర్చిపోతానా? నేను అతను కీడు చేసినా, అతనికి నాశనం అయిపోవాలని చేసినా, అతను బాధ పెట్టినా, అతను కన్నీరు విడిచినా, నా కన్నీరు తమ్ముడు తుడిచాడు. నిజంగా నా జీవితాంతం కూడా నీకు రుణపడి ఉంటాను తమ్ముడు, నీకులాంటి వాడిని ఎక్కడా చూడలేదని నా జీవితాంతం నిజంగా ఏం చేస్తాను? నేను ఒకవేళ మనసున్న వాడిని అయితే, ప్రేమ కలిగిన వాడిని అయితే ఏం చేస్తాను? కృతజ్ఞతాభావం కలిగి బ్రతకనా? అవునా? ఇప్పుడు దేవుడు కూడా అంతే. ఆయనకు విరోధంగా బ్రతుకుతున్నప్పుడు, కష్టాలు బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడు, అయ్యా నాకు సహాయం చేసి ప్రార్థన, పాపం మానకుండా ప్రార్థన చేస్తే దేవుని ప్రార్థన ఆలకిస్తే, అయ్యో నేను బ్రతకపోయినా, నేను జీవించకపోయినా, నేను ప్రార్థన చేయకపోయినా, నేను దేవుడు పని చేయకపోయినా, నా యేసయ్య నాకు ఏం చేశాడు?
సహాయం చేసాడు, మనం ఆయన పట్ల ఏం చేస్తాం? కృతజ్ఞతా భావం కలిగి తిరుగుతామేమని దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కోసారి మన పాపంలో ఉన్న సహాయము చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో రోమిలు రాసిన పత్రికలో 12వ అధ్యాయం చూడండి ఒక మాట. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం చూడండి ఒకసారి. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని ఒకసారి ఈ సూత్రం దేవుడు కూడా ఉపయోగించాడు. నాకు విరోధంగా బ్రతుకుతున్నారు కాబట్టి అన్ని కష్టాలు బాధలు పాలు చేస్తమే కాదు, ఒకసారి ఏం చేస్తాడంటే నీకు ఒక ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేసి నీకు ఏమిస్తాడు? ఒక అవకాశం ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? కృతజ్ఞతా భావం కలిగి నువ్వు ఎవరితోటి తిరుగుతావని. పరో తిరిగాడా? మళ్ళీ తన ఉదయాన్ని ఏం చేసుకున్నాడు? కఠినపరుచుకున్నాడు. అలాగే మనకు న్యాయాధిపతుల గ్రంథం మీకు అందరికి బాగా తెలుసు. న్యాయాధిపతులు అందరూ కూడా, న్యాయాధిపతులు ఇశ్రాయేలు తీరంతా కూడా అవసరం ఉంటే ఒకలాగా, అవసరం తీరిపోయిన తర్వాత అవునా వాళ్ళు తప్పు చేసి పాపం చేసినప్పుడు మోయాబీలకు అప్పగిస్తాడు. మోయాబీలకు అప్పగించిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు? వాళ్ళు మోయాబీలకు అప్పగించిన వాళ్ళు ఏం చేస్తారు? ప్రభువా అని తప్పు అయిపోయింది, మళ్ళీ మేము పాపం చెయ్యం, మమ్మల్ని క్షమించి మాకు సహాయం చెయ్యి అని పైకి మాత్రమే చెప్తారు. లోపల ఇంకా నేను అంటాను, దేవుడికి హృదయాంతరంగాలు తెలుసా తెలీదా? తెలుసు. కానీ ఏం చేస్తాడు దేవుడు? వాళ్ళ ప్రార్థన ఆలకించి వారికి ఏం చేస్తాడు చెప్పిన సహాయము చేస్తాడు. చూడండి న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనుజు ఒక కుమారుడుకు వారిని ఏం చేశాడు? వారి ప్రార్థన ఆలకించి వాళ్ళకి రక్షకుడైన ఒత్నీయేలుని పంపించి వారి కష్టాల నుంచి బాధల నుంచి దేవుడు ఏం చేశాడు? విడుదల అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి. అంతొద్దు, 12వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి ఏమయ్యారట? చెప్పాలి, ఏమయ్యారు? అవుతారని దేవుడికి ముందు తెలుసా తెలీదా? నేను అడిగేది అదే. వీళ్ళు ఖచ్చితంగా ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబడతారు, ఏరు దాటిన తర్వాత నాకు విరోధంగా బ్రతుకుతారు, ఇప్పుడు భక్తిగా బ్రతుకుతున్నట్టు నటిస్తున్నారు, ప్రార్థన చేసినట్టుగా మందిరానికి వస్తున్నట్టుగా ఉపవాసం ఉన్నట్టుగా వాక్యానుసారంగా బ్రతుకుతున్నట్టుగా అబ్బో అన్నిట్లో తగ్గించుకుని బ్రతుకుతున్నారు. కానీ నేను అవసరం తీరిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? మరలా ప్రార్థన మానేస్తారు, మందిరాన్ని మానేస్తారు, మళ్ళా లేని మాటలు మాట్లాడుతుంటారు, కొంచెం పొగరు చూపిస్తుంటారు, కొంచెం అహంకారం చూపిస్తారు అని దేవుడు తెలుసా తెలీదా? అయినప్పటికీ కూడా మనకు సహాయం దేవుడు చేస్తున్నాడంటే ఎందుకు చేస్తున్నాడు? దేవునికి ఇస్తున్న అవకాశం. కృతజ్ఞతా భావం కలిగైన నువ్వు ఆయన తట్టు కానీ మనం తిరుగుతున్నావా అనేది ఒకసారి ఆలోచించు. ఒకవేళ చాలా మంది ఒకవేళ ప్రార్థన దేవుడు ఆలకించేస్తాడు, నువ్వు నీతిమంతులను కాదు, దేవునికి ఇస్తున్నా. నేను పాపం చేసినా, ప్రార్థన చేయడం మానేసినా, మందిరానికి రాకపోయినా, లోకానుసారంగా బ్రతుకుతున్నా, నా ప్రార్థన ఆలకించి నేను క్షేమంగా దేవుడు ఏం చేస్తున్నాడు? తీసుకొస్తున్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా సజీవ లెక్కలో ఉన్నామంటే, ఊపిరి పీలుస్తున్నామంటే, ఊపిరి వదులుతున్నామంటే ఎవరు చేస్తున్న సహాయం? ఈ నెల అంతా పూర్తయిపోయింది, మే నెల అంతా మంచి ఎండలు కాసాయి, చాలా మంది వడదెబ్బ తగిలి వెళ్ళిపోయారు మన వయసులో ఉన్న వాళ్ళే. కానీ మనం అన్ని దాటుకుని జూన్ నెల మొదటి వారంలో మొదటి నెలలో మొదటి రాత్రి కూడుకున్నామంటే ఎవరు సహాయం చేశారు? ఎందుకు సహాయం చేశాడు? నువ్వు నీతిమంతుడువనా? ఆయన మాట విన్నావనా? మానకుండా ప్రార్థన చేసావనా? దేవుడు ఎందుకు మేలు చేస్తాడు? కృతజ్ఞతా భావం కలిగైనా నువ్వు ఎవరితోటి తిరుగుతావని. అది దేవుడు చేస్తున్న మేలు, అది దేవుడు చేస్తున్న సహాయం.
కొన్ని ప్రార్థనలకు జవాబులు ఇస్తున్నాడంటే, నిన్ను ఇంకా కాపాడుతున్నాడంటే, రక్షిస్తున్నాడంటే, సజీవ లెక్కలు ఉంచుతున్నాడంటే, నీ నీతి కాదు, నీ భక్తి కాదు, నీ డబ్బు కాదు, నీ సామర్థ్యం కాదు. ఎవరి కృప? ఎందుకు ఇస్తున్నాడు ఆయన? ఈ నెలలో కూడా పాపం చేస్తాం తెలుసా తెలీదా? హలో, తెలుసా తెలీదా? మరి ఎందుకు మనకు ఆయుష్ ఇచ్చాడు? దేవుడు ఇస్తున్న అవకాశం. నిలబెట్టుకోకుండా మన ఉదయాన్ని కఠినపరుచుకుంటే పరోకు పట్టిన గతి మనకి పట్టక తప్పదు. 10 సార్లు అవకాశాలు ఇచ్చాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చాడు? 10 సార్లు. ఎన్నిసార్లు? 10 సార్లు అవకాశాలు ఇచ్చిన 10 సార్లు మోషే గారు ప్రార్థన చేశారు. 10 సార్లు అవకాశాలు ఇచ్చాడు. ఆ 10 సార్లు కూడా అవకాశాలు ఇచ్చిన ఫరో ఉదయం ఏమైపోయింది? కఠినపరచబడిపోతే ఆ ఎర్ర సముద్రంలో ఏమైపోయారు? నశించిపోయాడు. ఈరోజు నువ్వు నేను నీకు ఇస్తున్న అవకాశాలు దేవుడు ఏంటంటే, దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మనకి ఇస్తున్న అవకాశాలు దేనికోసం అంటే మనం మారాలని. ఏముందిలే మారదాంలే అని నీ ఉదయాన్ని కఠినపరుచుకుంటే, నీ బ్రతుకును మార్చుకోపోతే, నీ జీవితాన్ని మార్చుకోపోతే రేపు అనేది మన జీవితంలో తెలుసుగా. నిన్న కుమారుడు ఎప్పుడు ఏమన్నాడంట, ఆ రోజు మళ్ళీ వెనక్కి వచ్చి 3 సార్లు ముద్దు పెట్టుకుని మరి వెళ్ళాడట. ఊహించిందా? ఎక్కడికి కాదు, జస్ట్ హార్లిక్స్ పేట దగ్గరికి వెళ్ళినప్పటికీ ఇంతలో కనబడి అంతలో మామయ్యే. ఆవిడ వంటి జీవితాలు గ్యారంటీ లేని బ్రతుకులు ఈ బ్రతుకులు. ఈ బ్రతుకుల్లో ఇంకా మారదాంలే, చేద్దాంలే అని నిర్లక్ష్యం చేస్తే రేపనే రోజు వస్తుందేమిక, నువ్వు ఉంటావో లేదా అన్నది గ్యారంటీ లేదు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మార్చుకుందాం బ్రతుకుని. మార్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి మార్చుకోవాల్సినవి. ఏ క్షణాన ఏం జరుగుతుందో మన చేతుల్లో లేదు. దయచేసి గమనించమంటున్నాను, ఆలోచించమని చెప్తున్నాడు దేవుడు. ఈ 2026లో జూన్ నెల మొదటి వారంలో మనం ఉన్నామంటే ఎవరి కృప? ఈ కృప ఏం చెప్తుంది చెప్పండి నీకు? మారు మనసు పొందు. నీ ప్రార్థనలో ఒకసారి ఆలకిస్తున్నాడంటే, నీ ప్రార్థనకు జవాబులు ఇస్తున్నాడు. ఎవరిచ్చిన అవకాశాలు ఇవి? అవునా? 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు బైబిల్లో, మీకు తెలుసు. నిజంగా ఆ 10 మంది కుష్ఠరోగులు పాపులే. నిజంగా 10 మంది కుష్ఠరోగులు ఎవరండి? చాలా దుర్మార్గమైన పాపులు. అందుకే వారికి కుష్ఠరోగాలు దేవుడు తీసుకొచ్చాడు. కానీ వారు వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి ప్రార్థన చేశారు. పాపులైనప్పటికీ ఏం చేశారు వాళ్ళు? ప్రార్థన చేస్తే, మీరు వెళ్ళిపోండి, మార్గం మధ్యలో మీకు స్వస్థత వస్తుందని చెప్పాడా? చూద్దాం ఒకసారి లోకసువార్త. నేను ఏదో తింటూ చెప్తున్నానంటే మీరు కొంచెం ఇబ్బంది ఏం పడద్దు. నేను కావాలని తింటలేదు, తుమ్ములు రాకుండా దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాను. అది పక్కన పెడితే తుమ్ములు వచ్చేస్తాయి. దానికోసం నేను విక్స్ వేసుకుని కవర్ చేసుకుంటే మీకు వాక్యం చెప్తున్నాను. ఇప్పుడు సవాల్ నాకు గంట మామూలు సవాల్ కాదు. దయచేసి, ఎందుకంటే పాస్టర్ గారు ఏదో తింటా వాక్యం చెప్తున్నాడు, చెప్పే దాని మీద ఉండదు. దేని మీద ఉంటుంది? నేను ఎందుకు చాక్లెట్ విక్స్ తింటున్నానంటే తుమ్ములు రాకుండా. తుమ్మొత్తే ఏం చెప్పలేకపోతున్నాం. అది దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఒకవేళ ఎవరైనా ఇబ్బంది అంటే క్షమించండి కూడా. రైట్? లోకసువార్త 17వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఎంతమంది? 10 మంది కుష్ఠరోగులు దూరమునే నిలిచి ఏమైనా ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఆయనలో ఏం చేస్తున్నారు? ఎవరిల్లు? పాపులే. పాపాలు విడిచిన వారికి కాదు, ఎవరిల్లు? పాపులే 10 మంది కూడా. కేకలు వేసిరి. ఇప్పుడు వాళ్ళ ప్రార్థన ఆలకించాడా? ఆలకించలేదా? ఆలకించాడా? 10 మందికి ఏం చేశాడు దేవుడు? స్వస్థత ఇచ్చాడా? ఇచ్చాడా? ఆవిడ చెప్పాలి. ఇచ్చాడా? స్తోత్రం చెల్లించండి. 10 మంది స్వస్థత ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు 10 మందికి స్వస్థత తెలుసా?
కృతజ్ఞతాభావం కలిగి నా తట్టు 10 మంది పాపులే, 10 మంది దేవుడికి విరోధంగా బ్రతికిన వాళ్ళే, ఇంకా పాపం అయితే వదలలేదు, దేవుడి దగ్గరికి రాలేదు వాళ్ళు. ఈ 10 మంది రోగులు పాపులైనప్పుడు కూడా 10 మందికి దేవుడు ఏం చేశాడు? ప్రార్థన ఆలకించి ఏం చేశాడు? సహాయం చేసి స్వస్థత ఇచ్చాడు. స్వస్థత ఇస్తే 9 మంది హృదయాన్ని కఠినపరుచుకుని దేవుడి దగ్గరికి రాలేదు. ఒక్కడు మాత్రమే కృతజ్ఞతాభావం కలిగి ఎవరి దగ్గరికి వచ్చాడు? చూడండి ఒకసారి 16వ వచనం. వారిలో ఒకడు 15వ వచనం. వారిలో ఒకడు ఆ గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరిచెడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు మహిమపరిచాడు? ఎవరి దగ్గరికి వచ్చాడు? ఇప్పుడు ఇతను ఎందుకు వచ్చాడు? ఇతను దుర్మార్గుడైనా పాపినైనప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు? కరుణించి ప్రార్థనలకి సహాయం చేస్తే, నేను పాపినైనప్పటికీ కూడా దేవుడు నా ప్రార్థనలకి నాకు సహాయం చేశాడని కృతజ్ఞతాభావం కలిగి ఎవరి దగ్గరికి వచ్చాడు? దేవుడు అందుకు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. పాపులు మనం ఆలకించిన దేవుడే కొద్ది సందర్భాల్లో కొంతమంది పాపాత్మల ప్రార్థన దేవుడు ఏం చేశాడు? ఆలకించి సహాయం చేశాడు. ఎందుకు ఆలకించాడంటే వారు కృతజ్ఞతాభావం కలిగి ఎవరితో తిరుగుతారని. ఆడు ఇశ్రాయేలు ప్రార్థన ఆలకించాడు, తిరిగారా? తిరగలేదు. ఫరో ప్రార్థన ఆలకించాడు, తిరిగాడా? తిరగలేదు. ఇశ్రాయేలు తిరగలేదు. వాళ్ళు కూడా ఏమైపోయారు? కడకి వదిలేయడా లేదా? వాళ్ళని వదిలేశాడా? ఆ వచనం చూస్తారా? చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం చివరి 2 వచనాలు చూడండి ఒకసారి. ఇదిగో మీ ఇల్లు మీకు ఇడవబడిన కాదు, యెరూషలేమా కానీ చదవమ్మా. యెరూషలేమా ప్రవక్తలను చంపుచును మీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచుండు ఉండదానా? కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగ చేర్చుకున్నానో అలాగనే నేను మీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకుంటుండిని. మీరు వెళ్ళకపోతే ఇదిగో చాలు. ఏం చేసాడు? వాళ్ళని వదిలేసాడు. ఆ తర్వాత 70లో భయంకరమైన పరిస్థితి వచ్చింది. 70లో టైటస్ అనే చక్రవర్తి మొత్తం ఓసకోత కోసేసాడు యూదులందరినీ. అక్కడ ఫరో హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అవకాశాలు ఇచ్చిన నాశనం అయిపోయాడు. ఇశ్రాయేలు అవకాశాలు ఇచ్చిన వారు కూడా హృదయాన్ని ఏం చేశారట? కఠినపరుచుకుని చెప్పిన సేవకులు ఏం చేశారు? బాధ పెట్టేశారు. కానీ ఏం చేశాడు దేవుడు? వాళ్ళని వదిలేశాడు. కానీ 10 మంది కుష్ఠరోగుల్లో ఒక కుష్ఠరోగి ఏం చేశాడు? 10 మంది పాపలే. దేవుడు చేసిన మేలు, నేను పాపినప్పటికీ కూడా దేవుడు నాకు ఏం చేశాడు? మేలు చేశాడు, నాకు మంచిగా సహాయం చేశాడు, నన్ను స్వస్థపరిచాడు అని కృతజ్ఞతాభావంగా దాని బ్రతుకులు ఉన్న పాపనంతా ఏం చేశాడు? వదిలేసి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి దగ్గరికి వచ్చాడు? దేవుని దగ్గర రావడం అంటే ఏంటి? పాపాన్ని విడిచిపెట్టడం అంతే. ఆయనకు దగ్గర రావడం అంటే పాపాన్ని విడిచిపెట్టడం, ఆయనకు దూరం అయిపోవడం అంటే పాపం చేయడం అంతే. అర్థమైందో లేదో? మనం ఆయన దగ్గరికి రావడం అంటే మందిరంలో రావడం కాదు, పాపాన్ని వదిలేయడం. ఆయన దూరం అవడం అంటే ఏంటి? పాపాన్ని చేయడం. పాపం చేస్తే ఎవరు దూరం అయిపోతాం? పాపాన్ని వదిలేస్తే ఎవరి దగ్గర అవుతాం? ఈ 10 మంది కుష్ఠరోగి ఎవరు దేన్ని వదిలేశాడు? పాపాన్ని వదిలేసాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? దేవుడు నేను పాపినప్పటికీ కూడా దేవుడు నాకు ఏం చేశాడు? సహాయం చేశాడు. ఇదే బైబిల్లో యోహాను సువార్తలో ఒక అతను ఉన్నాడు. అతను ఎవరంటే 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. ఎవరన్నా దింపుతారేమో ఆ కొలంలోకి ప్రయత్నం చేస్తున్నాడు. 38 సంవత్సరాల నుంచి చూస్తూ ఎవరు జాలి పట్టలేదంటే, కుటుంబస్తులు కూడా జాలి పట్టలేదంటే, ఎవరు కనీసం సహకరించట్లేదంటే అతను ఎంత దుర్మార్గుడో. అంతేగా, ఊరు మంచిదైతే చెప్పాలి, నోరు మంచిదైతే కనీసం ఎవరో సహాయం. 38 సంవత్సరాలు ఒకరి కాకపోతే ఒకరికైనా జాలి పుడతా ఒకటా రెండు ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాల ఆ కొలనంలో దేవదూత వచ్చి కదిలినప్పుడు దింపితే స్వస్థత. ఈ కొలను కదిలినప్పటికీ ఎవరొకరు దిగిపోతారు, కానీ ఈయనకి ఎవరు సహాయం చేయట్లేదు.
పైగా ఇతను ఎవరంటే నిజంగా 38 సంవత్సరాల నుంచి ఉన్నవాడు పాక్కుంటూ 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 వెళ్ళిపోతేనే కనీసం అక్కడికి దగ్గరికి చేరిపోతాడు, చేరడా. పైగా బద్దకొస్తాడు, నోరు మంచిది కాదు. కనీసం ఎవరు కాకపోయినా కుటుంబం వారికి సహాయం చేస్తారా, సహాయం చేయరా? అవును కదా. ఆ కొలం అతనికి వెళ్ళలేకపోతున్నాడు. అయ్యో ఇన్ని సంవత్సరాలు కుటుంబాలు కూడా సహాయం చేయట్లేదంటే ఇంకా ఆలోచించండి, ఇంకా దుర్మార్గుడు. అలాంటి దుర్మార్గుడి దగ్గరికి వచ్చి, అలాంటి పాపి దగ్గరికి వచ్చి దేవుడు ఏం చేశాడంటే మేలు చేశాడు. స్వస్థపరచుకోరుచున్నావా అనగానే 38 సంవత్సరాలు చెప్పుకుంటున్నాడు, ఎవడో సహాయం చేయట్లేదు ప్రభు అనగానే యేసుక్రీస్తు వారు అన్నారంటే, నువ్వు కొలంలోకి వెళ్ళట్లేదు, నేను సర్వశక్తిమంతుడిని, నేను ఒక మాట పలికితే ఏదైనా పలుకుతుంది, ఏమీ లేదు, నీ పరుపెత్తుకుని వెళ్ళిపోన్నాడు. అంతే, పరుపెత్తుకుని నువ్వు కొలంలోకి దిగక్కల్లా, నా మాటే సత్యము, నా మాటే జీవము, నా మాటదా ఏదైనా జరుగుతుంది. నేను మాట పలికానంటే మీరు ఆమెనంటే జరగచ్చుపోని ఏసై ఆమెన్ అన్నాడంటే ఆకాశం గతించిపోయినా భూమి గతించిపోయినా చివరికి మనం మరణించినా సరే మనకిచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది. కాబట్టి స్వస్థపరిచిన తర్వాత ఏమనంటే లేచాడు. లేచిన తర్వాత నా గురించి ఎవరికి చెప్పకు. పైగా విశ్రాంతి దినాన్ని చేశాడు. ఏ దినాన్నే? వాళ్ళకి బాధ ఏంటంటే విశ్రాంతి దినాన్ని స్వస్థపరిస్తే బాధ. వాళ్ళకి విశ్రాంతి దినం ముఖ్యం. వాళ్ళకి ఎవరికి? యూదులకి, పరిసయ్యులకి, శాస్త్రులకి, సద్దుకేయులకి ఇశ్రాయేలు దినాన్ని విశ్రాంతి దినాన్ని స్వస్థపరచకూడదని వాళ్ళు చాలా బాధ, ఆవేదన. కాబట్టి ఏం చేశారు? చెప్పొద్దని చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి? పైగా ఏముందంటే ఎవరైనా యేసుక్రీస్తు వారిని వెంబడిస్తే వారి నుంచి ఏం చేస్తారంటే ఎలివేసేస్తారని చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినాన్న ఏదైనా కార్యక్రమం చేశారని చెప్తే మాకు చెప్పండి, సాక్ష్యాధారాలతో మాకు చెప్పండి, ఆయన మేము హింసిస్తాం, ఆయన మేము కొడతాం, ఆయన మేము బాధ పెడతాం అని చెప్పారు. ఆ తర్వాత మర్నాడు ఏమైందంటే ఈయన మందిరానికి వెళ్ళాడు. ఈ మందిరంలో స్వస్థపరిచిన వాడు 38 సంవత్సరాలు ఉన్నవాడు ఏమైపోయాడు? స్వస్థపరిచిన. దేవుడు చెప్పాడుగా యూదులకు ఏం చెప్పొద్దన్నాడు? చెప్పొద్దన్నాడా? మళ్ళీ కనబడుతుంది అన్నాడు. స్వస్థపరచబడ్డావా? సంతోషం. నువ్వు మరీ ఎక్కువ పాపం ఇప్పటికే పాపం చేసావు, అయినప్పుడు నేను ఏం చేశాను? నిన్ను కరుణించాను. నువ్వు మరీ ఎక్కువ కీడు చేయకు, మరీ ఎక్కువ పాపం చేస్తే నీకు ఇంకా ప్రమాదం చెప్పాడు. చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయము 5వ అధ్యాయము 14 చూడండి. ఆడు తర్వాత ఇదిగో స్వస్థత నొందుతివి, మరి ఎక్కువ కీడు నీకు కలక్కున్నట్లు ఇకను ఇప్పటి వరకు పాపగా అన్నాడు, ఇకను కూడా ఏం చేద్దాం అంటున్నాడు? నీకు అవకాశం ఇచ్చాను, స్వస్థపరచను, నీతిమంతులని కాదు, నువ్వు పాపవే, కానీ ఏం చేయకుండా ఉంటావని? కృతజ్ఞతా భావం కలిగి ఏం చేయకుండా ఉంటావని? పాపం చేయకుండా ఉంటావని చెప్పగా వాడు వెళ్ళి తన స్వస్థపరిచిన వాడు యేసు అని ఎవరు చెప్పాడంటే ఇప్పుడు ఆవిడ యూదులు ఏం చేశారు చూడండి. ఈ కార్యమును విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసుని ఏం చేశారట? మేలు చేస్తున్న యేసుక్రీస్తు వారికి మరో తిరిగి ఏం చేస్తున్నాడు ఇతను? కీడు. ఇక దేవుడు వదిలేస్తాడు, వదలడా? ఆ తర్వాత తన బ్రతుకు గురించి రాయబడలేదు, కానీ ఖచ్చితంగా తన బ్రతుకు నాశనానికే. ఎందుకంటే తన ఉదయాన్ని ఏం చేశాడు? కఠినపరుచుకున్నాడు. వాడు ఇశ్రాయేలీలైనా, ఆ ఫరో అయినా, తర్వాత ఈ 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఈ పెద్ద అయినా దేవుడు చేసిన మేలులు మర్చిపోయి స్వస్థత ఇస్తే, మరణ పరకుల మీద లేవనెత్తితే, భయంకర పరిస్థితులు లేవనెత్తి సజీవ లెక్కలు ఉంచితే ఇప్పటికైనా బతుకు మార్చుకోవాలని కదా దేవుడు ఇచ్చాడు అవకాశం. మార్చుకోకుండా హృదయాన్ని కఠినపరుచుకుని ఎవరికి ఎవరు ఉగ్రతకు పాత్రలు అయిపోయారు? దేవుని ఉగ్రతకు పాత్రలు అయిపోయారు. మరి మనం ఈరోజు మన ఈ 2026 మే నెలలో మనం ఉన్నామంటే మన ప్రార్థనకు దేవుడు జవాబులు ఇస్తున్నాడంటే, మనకు సహకారం చేస్తున్నాడు, మనకు సహాయం చేస్తున్నాడంటే మన నీతిమంతులు మనం భక్తులు మనం కాదు, కానీ కృతజ్ఞతా భావం కలిగి మనం ఏం మార్చుకుంటామని? ఆ 10 మంది కుష్ఠరోగి ఎలా అయితే తన బ్రతుకును మార్చుకుని వచ్చాడో, నువ్వు ఈ తన బ్రతుకును మార్చుకుని పాపాన్ని వదిలి ఆయన దగ్గరకు వస్తావని దేవునికి ఇస్తున్న అవకాశం ఈ నెలంతా. చూసారా? ఒక పక్కన కొంతమంది చాలా తెలివితేటలుగా మాట్లాడుతుంటారు. ఇదిగో ఒక పక్కన పాపులు మనం ఆలకించడానికి చెప్పాడు, ఇక్కడ పాపులు మనం ఆలకిస్తున్నాడు, పాపులకు సహాయం చేస్తున్నాడు అడిగే వాళ్ళు ఉంటారు.
కానీ ఎందుకు ఆలకిస్తున్నాడు అన్నది దేవుడు కూడా రాశాడు. దీన్నే వాక్య సమతుల్యత అంటారు. ఏమంటారు? వాక్య థియాలజీ భాషలో బ్యాలెన్స్గా వాక్యాన్ని ఆలోచించడం. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచించవలసింది ఏంటంటే, మోషే ఫరో నిమిత్తం ప్రార్థన చేశాడు. ఆయన చేసిన ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి. నేను ఒక ప్రార్థన గురించి చెప్పాను, దేవుడి చేత మీద ఇంకో ప్రార్థన కూడా నేర్చుకుని వెళ్ళిపోదాం. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించగలిగితే కొంతమంది వచ్చి ఏ రోజనే విధంగా చెప్పతి అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది యూదులందరూ కూడా చంపించేశాడు. అందులో మేము లేవని కొంతమంది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అదే సందర్భంలో ఏం జరిగిందంటే, అక్కడ యెరూషలేములో ఉన్న మందిరం గోపురం పడిపోయి 18 మంది చనిపోయారు. చనిపోతే మళ్ళీ వచ్చి ఆ 18 మందిలో మేము లేము అని యేసుక్రీస్తు వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు, గొప్పగా చెప్పుకుంటే ఆయన ఏమన్నాడంటే, వారు మీకంటే పాపాత్మలు మీరు తలంచుచున్నారా? కారు, వారికంటే పాపాత్మలు మీరే. కానీ దేవుడు మారు మనసు పొందడానికి ఏమిస్తున్నాడు? అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందితే పొందడం, లేకపోతే మీరు కూడా ఆలవలే నశించిపోతారు. లోకసువార్త 13వ అధ్యాయం మొదటి నుంచి చూడండి ఒకసారి. పిలాతు గలిలయులైన ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు గలిలయులందరికంటే పాపులని తలంచుచున్నారా? కారని మీతో చెప్తున్నాను. వారు మీకంటే పెద్ద పాపాత్ములు కాదు, మీరే పెద్ద పాపాత్ములు కారని చెబుతున్నాను. మీరును మారు మనసు పొందండి. మారు మనసు పొందని ఎడల మీరు కూడా అట్లే నశించుదురు. మరో సందర్భం కింద గోపురం గురించి ఎంతమంది? 18 మంది. కారని మీతో చెప్పుచున్నాను. మీరును మారు మనసు పొందకపోతే మీరు కూడా అట్లే. ఈరోజు మన సజీవు లెక్కలో ఉండే మన శక్తి కాదు, మన బలం కాదు, మన భక్తి కాదు, ఎవరి కృప? నువ్వు ఇంకా మారకపోతే నశించిపోయిన వారి వల్ల నువ్వు కూడా నశించిపోతావు, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. దేవుడు మనం ఇంకా అవకాశాలు ఇస్తున్నాడు. దేవుడు ఇంకా మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. అంటే ఏంటంటే, మనం ఏదో గొప్పవారని కాదు, కానీ కృతజ్ఞతాభావం కలిగి, నేను బ్రతకపోయినా, నేను జీవించకపోయినా, ఈ మే నెలలో నేను సరిగా ప్రార్థన చేయలేదు, సరిగా వాక్యము చదవలేదు, సరిగా మందిరానికి నేను రాలేదు, లోకంతో గడిపేశాను, లోకంతో జీవించాను, అయినా నేను ప్రాణాలతో ఉన్నానంటే ఈ జూన్ నెల కూడా అలాగే బ్రతికేస్తాను అనుకుంటున్నావేమో. అనుకో. నువ్వు బ్రతుకుతుంది నీ శక్తో, నీ సామర్థ్యమో, నీ డబ్బో, నీ అంతస్తో, నీ భక్తో కాదు, కానీ ఎవరి కృప? దేవుని కృప. నేను మంచి వ్యాపారం చేస్తున్నాను, అందుకే నేను బ్రతుకుతున్నాను. నేను రాత్రి పగల కష్టపడుతున్నాను, అందుకే నేను జీవిస్తున్నాను.
అని అనుకుంటున్నాము. వాక్యం చెప్తుంది ఆయన సెలవులు ఎంత పూట భోజనం చేయగలవాడు ఎవడు. భోజనం ప్లేట్లోకి వచ్చి ప్లేట్ దగ్గర నువ్వు వచ్చి ఆ భోజనం నోట్లోకి వెళ్ళకుండా ఎంతమంది చనిపోయారు మీకు తెలియదు. ఏం కాదు, నోట్లో మొత్తం ఉండి చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీకు తెలియదు. ఏది అది ఇవన్నీ విన్నప్పుడు మనకి ఏం గుర్తు రావాలి? ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతానికి తిండి లేదు. వాళ్ళు తాలిబాన్ చేతులకు వెళ్ళిపోయింది ఆ దేశం. పిల్లలకి తిండి పెట్టలేక ప్లాస్టిక్ తిని బ్రతుకుతున్నారు. 2 పిల్లలు పోషించడం కోసం ఒక పిల్లని అమ్మేస్తున్నారు. అంత భయంకరమైన పరిస్థితి. తల్లిదండ్రులకి ఆహారం లేదు, నీళ్లు తాగడానికి నీళ్ళు లేవు. అది చూస్తే మనకి ఏం గుర్తు రావాలి? వాళ్ళ పాపులనా, మన నీతిమంతులమనా? దేవుడు మనకిస్తున్నా 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే మనం ఒకసారి ఆలోచించాలి. మన బ్రతుకు ఇంకా మార్చుకోవాలి. మన జీవితంలో ఎన్నో మార్చుకోవాల్సింది, కనీసం చేయవలసిన ఉన్నవి చేయకూడని ఉన్నాయి. ప్రతిరోజు మానకుండా స్థిరంగా ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? పెద్దలు కాకుండా యవనస్తులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ప్రతిరోజు వాక్యం చదివే వాళ్ళు. అది ఉంటే ఇది లేదు, ఇది ఉంటే మనల్ని దేవుడు దీవించాలి, మన కుటుంబాలను దీవించాలి, ఆశీర్వదించాలి. ఇక్కడ ఒకసారి రక్షించిన నేర్కున్నట్లు ఆయన వస్తాము. జీవితాన్ని మార్చు. ఏమున్నా ఏం లేకపోయినా ఆయన చిత్తానుసారంగా బ్రతుకు. గంజి నీళ్ళు ఉన్న ప్రశాంతత ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఆయన చూసుకుంటాడు. ఆయన సర్వశక్తిమంతుడే. మనుషుల నమ్ముడి కంటే, రాజుల నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించుట. ఆయన ఏదైనా చేయగలడు. కథ మొత్తం మార్చుకుని పాటలు పాడుతూనే కాదు, ఆయన చిత్తానుసారంగా బ్రతికితే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎవరు చూసుకుంటారు? ఆయన చూసుకుంటాడు. ఒక బ్యాటరీలో పనిచేసినప్పుడు నీకు ఏమైనా యాక్సిడెంట్ జరిగినా, ఏదో ఇబ్బంది జరిగినా, ఏదో వచ్చినా ఎవరు పెట్టుకుంటారు పెట్టుబడి? కమ్మినవులేగా, అవునా? అలాగనే మనం ఆయన కోసం బ్రతుకుతున్నప్పుడు, ఆయన చిత్తం నెరవేర్చడం, నీకు ఏది జరిగినా ఎవరు చూసుకుంటారు? లోకస్తులు తొక్కుపడినట్టుగా లోకస్తులు బాధపడ్డా మనం బాధపడాల్సిన పని ఏమీ లేదు. 10 కోట్లు ఆస్తున్నవాడు 10 రూపాయల కోసం ఏడిస్తే ఎంత సిరాగ్గా ఉంటుందో, సర్వశక్తిమంతుని కలిగి చిన్న చిన్న విషయాలకు మనం ఇంకా ఏడుస్తున్నామంటే అంతే సిరాగ్గా ఉంటుంది. ఆలోచించండి. కాబట్టి మోషే గారు చేసిన ప్రార్థనలో ఒక ప్రార్థన మేము ముందు పెట్టాను. ఆ ప్రార్థనలో ఉన్న సారాంశం ఏంటంటే, ఆ ప్రార్థనలో ఉన్న ముఖ్యాంశం ఏంటంటే, ఒక్కోసారి పాపులకు దేవుడు సహాయం చేస్తాడు, ఒకసారి పాపులు దేవుడు ప్రార్థనని ఆలకిస్తాడు. ఎందుకంటే కృతజ్ఞత. నేను బ్రతకపోయినా దేవుడు నాకు సహాయం చేశాడు, నేను జీవించకపోయినా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు, జీవించకపోయినా దేవుడు నాకు ఆశిస్తున్నాడు. ఇక్కడైనా నా బ్రతుకు నేను ఏం చేయాలి? మార్చుకోవాలి. నా జీవితం మార్చుకోవాలని మనం ఏం చేయాలని అయితే తట్టు తిరగాల. దేవుడు సహాయం చేస్తున్నాడు. కృప మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము. తీతు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు సేవకుడైన తీతుకు రాస్తూ ఒక మాట రాసడం చూడండి. అక్కడ చాలా బాగుంటుంది కృప గురించి. 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13 కాదు, 11వ వచనం చూడండి. అనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. ఎవరి కృప? ఏం చేస్తుందట? కృప మాట్లాడుతుందట. ప్రత్యక్షం అంటే ఏంటి? ఈరోజు మనం ఎవరి కృప వల్ల ఉన్నాం? ఎవరి కృప వల్ల మే నెలంతా ముగించుకొని జూన్ నెల అడుగు పెట్టాం? కృప ఏదో మాట్లాడుతుంది, మనం వినాలి. లోకంలో ప్రతిదీ మాట్లాడుతుంది, మనం వినం అంతే. ఎంతమందికి ఉదయం లేసి వాకలు తుడిచి అలవాటు ఉంది? ఇక్కడ ఇంటి ముందు చెట్లు ఉన్నాయా? ఆకులు రాలుతాయా? ఆకులు తిరిగి చేటలెత్తి పాడేస్తారా? మీరు గమనించారు లేదో, ఆకులకు పాట నేర్పుతాయి. ఏం నేర్పుతాయి? ఆకులు మాట్లాడతాయి. ఎలా మాట్లాడతాయి తెలుసా?
వాటికి బాల్యం ఉందా? సిగురు అంటే ఏంటి? సిగరెత్తదా? బాల్యం ఉందా? మంచిగా పెద్ద కావడం ఏంటి? నడు వయసు. తర్వాత ఎండిపోద్దా? ముసలి వయసు. తర్వాత రాలిపోద్దా? మన జీవితం కూడా బాల్యము, నడు వయసు, వృద్ధాప్యము అని తెలుసుకుని బ్రతకాలి. బతుకుతామా? యాదవాకులు రోజు పాడేస్తాం. ప్రతిదీ మాట్లాడుతూనే ఉంటుంది. మనం గమనించాలి. ఈ సృష్టి మనతో సజీవంగా ఎండాకాలం అయిన తర్వాత అవునా మాట్లాడుతుందా? కష్టాలు ఎప్పుడు నిలకడగా ఉండవు. కష్టాలు తీరిన తర్వాత సంతోషాలు వస్తాయి. సంతోషాలు ఎప్పుడు నిలకడగా ఉండవు. మళ్ళీ ఏమొస్తాయి? కష్టాలు కూడా వస్తాయి. నేర్పిస్తుంది, నువ్వు గుర్తించు అంతే. సూర్యుడు నేర్పిస్తున్నప్పుడు ఆయన ఎప్పుడు మడుగుతుంటాడు, అప్పుడప్పుడు చల్లగా ఉంటాడా? చల్లగా ఉన్నాడా ఎప్పుడన్నా? స్థిరత్వం. ఏదైనా ఎండాకాలంలో అయినా, వానాకాలంలో అయినా, వర్షాకాలంలో అయినా, తుఫాన్ వచ్చినా ఏదొచ్చినా ఆయన ఎప్పుడు కూడా మడుతూనే ఉంటాడు. మనం కూడా మన క్యారెక్టర్ని, స్థితిగతులు ఏది మన క్యారెక్టర్ని చంపుకోకుండా బ్రతకాలి. ప్రతిదీ మాట్లాడుతుందని మనం గమనించాలంతే. సృష్టిలో ప్రతిదీ కూడా మాట్లాడుతుంది. కృప కూడా మాట్లాడుతుందండి. పౌలు గారు చెప్తున్నాడు. ఏం మాట్లాడుతుంది చూడండి సార్. ఏలయనగా సమస్త మనుషులకు కృప ప్రత్యక్షమే అంటున్నాడు. కృప ప్రత్యక్షమే ఏం మాట్లాడుతుందంటే ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన మనము అమ్మా జాతికి వినండి, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడిని యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవాలని మనకి ఏం చేస్తుందంట? కృప బోధిస్తుందట. కృప ఏం చెప్తుంది? భక్తినత విడిచిపెట్టు, దురాశలు విడిచిపెట్టు, నీతిగా భక్తిగా ఇంకా స్వస్థ బుద్ధితో. ఏ బుద్ధితో? స్వస్థత అంటే ఏంటి? ఆత్మీయ స్వస్థత ఉంది, శరీర సంబంధమైన స్వస్థత ఉంది. ఆత్మీయ స్వస్థత అంటే ఏంటంటే ఆత్మీయ రోగాలు ఏమి ఉండకూడదు. ఆత్మీయ రోగాలు అంటే కూడా రోగాలు చెప్తారా? చాలా స్పీడ్గా చెప్పింది. ఇంకా తొందరపడతాను, ప్రార్థన చేయకపోవడం, ఇవన్నీ రోగాలే. ఈ రోగాలన్నిటి నుంచి ఏం పొందాలట? విడుదల పొందాలని చెప్తుంది కృప. మనకి ఏ రోగాలు ముఖ్యం? షుగరు ముఖ్యం. మనకి షుగర్ కంటే ప్రమాదం పొగరు అని నేను అంటాను. షుగర్ ఉండి పరలోకం వెళ్ళొచ్చు, కానీ పొగరు ఉంటే పరలోకం తెలుసు కదా. లాజర్ గారికి ఏమీ స్వస్థత లేదు, కనుక ఏ స్వస్థత దానికి? ఆత్మీయ స్వస్థత ఉంది కాబట్టి నిత్య రాజ్యంలోకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకి జూన్ నెల అడుగు పెట్టావంటే దేవుడు కృప వల్లని చెప్తున్నాం కదా. ఆ కృప ఏదో చెప్తుంది నీకు. ఏం చెప్తుంది తెలుసా? ఆత్మీయ స్వస్థత ఉండాలి, నీతి ఉండాలి, భక్తిగా బ్రతకాలనే ఈ నెల దేవుడు నీకు ఇచ్చాడని మాట్లాడుతుంది కృప. దాని స్వరం మనం వినం. భలే వచ్చిందిలే జూన్ నెల, ఈ నెల కూడా తిందుము, తాగుదుము, ధరించుకుందుము, సమయాన్ని అదిగిచ్చాడా? ఎదిగిచ్చాడు కృప. స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవాలని ఏం సంపాదించుకోవాలో చెప్తుంది. ఏం వదిలేలట 12వ వచనంలో? భక్తిహీనత. రక్తహీనత కంటే ప్రమాదం భక్తిహీనత. భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన ఇహలోక సంబంధం రాసలు ఏంటి? ఇల్లు ఉండాలన్న ఆశ, 10 అంతస్తులు ఉండాలన్నదే రాస. అవసరానికి ఏదన్నా వస్తువు ఉండడం కావాలనుకోవడం తప్పే లేదు, కానీ ఇంకా గొప్పగా కావాలనుకోవడం దురాశ. అవన్నీ ఏం చేయాలట? విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అని చెబుతూ అలాగనే ఏం చెప్పాడు? స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికిచుండవాలని దేవుడు నీకు కృప చూపించాడు.
మాట్లాడుతుంది. మరి ఏం చేద్దాం? ఉందామా కృప మాట? విన్నామా వద్దా? విన్న వాళ్ళు ఉన్నారు బైబిల్లో. దావీదు గారు విన్నాడు, కృపని సద్వినియోగ పరుచుకున్నాడు. నినే పట్టణస్తులు విన్నారు, కృపను ఏం చేశారు? సద్వినియోగపరుచుకున్నాడు. పేతురు గారు విన్నాడు, కృపను ఏం చేశాడు? సద్వినియోగపరుచుకున్నాడు. ఇశ్రాయేలీయులు విన్నారు, కృపని దుర్వినియోగపరుచుకున్నాడు. యోధ అనేక మారు విన్నాడు, దుర్వినియోగపరుచుకున్నాడు. ఇష్టం ఇష్టం కానీ ప్రార్థన ఆలకించి ఇంకా దేవుడిని సజీవ లెక్కలో ఉంచుతున్నాడంటే నీ జీవితంలో స్వస్థ బుద్ధితోనూ భక్తితోనూ నీతితోనూ బ్రతకాల దేవుడు ఇస్తున్న అవకాశం. ఇంకా మారకపోతే నీ హృదయాన్ని కట్టను పరుచుకుంటే పరోకు పట్టని కదా నీకు పట్టక తప్పదు. ఇంకా మారకుండా ఇశ్రాయేలులాగా ఉదయాన్ని కట్టను పరుచు ఇశ్రాయేల్కి పట్టను కదా నీకు తప్పదు. ఇంకా నీకు దేవుడు మేలులు చేస్తున్న 38 సంవత్సరాల తర్వాత దేవుడు స్వస్థత ఇస్తే ఉదయానికి పట్టుకుని యేసుక్రీస్తు వారిని మళ్ళీ హింసించడానికి కారణమైన అతనికి పట్టిన గతి మనకి పట్టక దేవుడు వదిలేస్తాడు. ఆయన వదిలేస్తే మన బ్రతుకు శూన్యం. అన్నీ ఉన్నా కానీ యేసు లేకుంటే బ్రతుకుతున్నప్పుడు చచ్చిపోవడం నలుగురు సంపాదించుకోవాలంటారు, నిజమే మోయడానికి. కానీ ఆ నలుగురు రావాలంటే మనం ఎవరిని సంపాదించుకోవాలి చెప్పిన? సచ్చేలోపు యేసయ్యని సంపాదించుకోవాలి. ఆయనకి మనం దగ్గరగా ఉండాలి. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, ప్రాణం పోయినప్పటికంట మేసం ఏదో ఉండాలన్న ఏదో ఉంటుంది డైలాగ్. నిజాయితీగా ఉండాలి. నేను అంటాను, ప్రాణం పోయే సమయానికి యేసయ్య మనతో ఉండాలి, మనం యేసయ్యతో ఉండాలి. ఆయన్ని సంపాదించుకోండి, అన్నీ మనకు వస్తాయి. ఆయన్ని కాదని నువ్వు ఏదోనో ఆస్తి సంపాదించుకున్నావా, అది నేను పరలోకం తీసుకెళ్తాను. బిడ్డలను సంపాదించుకున్నావా, వాళ్ళు నేను పరలోకం తీసుకెళ్ళరు. అధికారం సంపాదించుకున్నావా, వాళ్ళు పరలోకం తీసుకెళ్ళరు. లేకపోతే బిల్డింగ్లు సంపాదించుకున్నావా, పరలోకం వారు తీసుకెళ్ళరు. నా ప్రాణమా తినుము త్రాగుము ధరించు, అన్నీ సంపాదించుకున్నాడు, ఇక్కడ ప్రాణం నరకంలోకి. అదే లాజర్లా మన యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్నామంటే, మన చచ్చిపోయే లోపు మనం ఎవరిని కలిగి ఉన్నామంటే యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్నామంటే, ఆయనకి దగ్గరగా మనం ఉండి ఆయన మన దగ్గరగా ఉన్నాడంటే డోంట్ వరీ, అంత ఆనందం. చాయిస్ ఆఫ్ దే ఈ చేతుల్లో ఉంది. దేవుడు ఇంకా ఆయన సంపాదించుకోవడానికి సమయం ఇస్తున్నాడు, నువ్వు ఆయన దగ్గరగా ఉండడానికి సమయం ఇస్తున్నాడు ఆయన. అందుకని నువ్వు పాపంలో బ్రతుకుతున్న, పాపంలో జీవిస్తున్న నీ ప్రార్థన ఆలకించి నీకు ఇంకా సహాయం చేసి నేను సజీవ లెక్కల్లో ఉంచాడంటే నువ్వు ఇంకా ఆయన సంపాదించుకోవాలి, ఆయన కలిగి ఉండాలి. ఆయన లేకుండా నీ జీవితంలో నీ ప్రాణం పోతే నిత్యరాజ్యము సంపాదించుకోలేవు. మా ఒక్కసారి ఆలోచించు. అందరూ ఒక్కసారి మోకరిద్దాం, అందరూ ఒక్కసారి మోకరిద్దాం. ఒక్క 2 నిమిషాలు రాత్రికాలం దేవుడు మనతో మాట్లాడే విషయం సూటిగా స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. నీ జీవితంలో ఈ 2026లో జూన్ నెల అడుగు పెట్టావంటే నీ శక్తి కాదు, నీ బలం కాదు, నీ భక్తి కాదు, ఆయన కృప. నేను ఇంకా మరణపడక లేవనెత్తాడంటే, స్వస్థపరిచాడంటే, సహాయం చేస్తున్నాడంటే నువ్వు నీతిమంతుడు మనం నీతిమంతుడు కాదు, కానీ కృతజ్ఞత భావం కలిగి తట్టు తిరుగుతావని ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయాంతరంగాలు మాట్లాడాడు ఆయన. నీ జీవితంలో ఈ నెలంతా నీ బ్రతికెరిగిన దేవుడు ఈ నెలలో మొదటి రోజున నీతో మాట్లాడినాడు. ఒక్కసారి సహోదరుడా సహోదరి, ఆ కృప నీతో మాట్లాడుతుంది. వినయ్యా, భక్తిహీనతను విడిచిపెట్టు, దురాశను విడిచిపెట్టు, లోక సంబంధమైనవన్నీ విడిచిపెట్టు, ఎడతెగక ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, నీ బ్రతుకులో మారు మనసు పొందుకుని యేసయ్యని సంపాదించుకో. ఆయన్ని కాదని ఏదో సంపాదించుకుంటే ఆపద సమయంలో ఆస్తి అక్కడికి రాత్తండి. ఆయన నడిపిస్తాడు, ఈ లోకంలో నీకు సమాధానం నెమ్మదిస్తాడు, నిత్యరాజ్యాన్ని ఇస్తాడు. నువ్వు మరణించేలోపు ఖచ్చితంగా ఆయన కలిగి ఉంటేనే నిత్యరాజ్యం. ఆయనకు దగ్గరగా నువ్వు ఉండాలి.
నీ దగ్గరగా ఆయన ఉండాలి. ఆయన పాపం ఉన్న చోట ఉండలేడు. నీకు అవకాశం ఇస్తున్నాడు సోదరుడా, నీకు ఇస్తున్నాడు అవకాశం. నీ బ్రతుకును మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. ఈ రాత్రి కాలంలో దేవుడు నిన్ను నన్ను దర్శించాడు, నిన్ను నన్ను బలపరిచాడు, నీతో నాతో మాట్లాడి ఉన్నాడు ఆయన. అమ్మా నువ్వు ఎవరో నాకు తెలియదు, నీ జీవితంలో దేవుడు నువ్వు కావాలని కోరుకుని చాలా ప్రేమగా మాట్లాడాడు రాత్రి, చాలా చక్కగా మాట్లాడాడు రాత్రి. అమ్మ నీకు నేను అవకాశాలు ఇస్తున్నాను, అమ్మ నీ ప్రార్థన ఆలకిస్తున్నాను. ఆ 10 మంది కుష్ఠరోగులు ఉన్న 9 మందిలా కాకుండా తిరిగి వచ్చిన వాడలను ఉండాలని నీకు అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు. అవకాశాన్ని సద్వినియోగపరచుకుని ఒక దావీదు వలె, నినే పట్టణస్థుల వలె, పేతురు వలె ఉంటావో, లేదు నీ హృదయాన్ని కట్టను పరుచుకుని పరోకు పట్టిన గతి నువ్వు సంపాదించుకుంటావో, నీ హృదయాన్ని కట్టను పరుచుకుని ఇశ్రాయేలుకు పట్టిన గతి నువ్వు సంపాదించుకుంటావో, నీ హృదయాన్ని కట్టను పరుచుకుని యోధాకు పట్టిన గతి నువ్వు సంపాదించుకుంటావు, నీ చేతిలోనే ఉందమ్మా. కానీ దేవుడు అన్నాడు, నువ్వు నాకంటే ఇష్టం సోదరుడా, నువ్వు నాకు కావాలి, సోదరి నువ్వు నాకు కావాలి. నువ్వు ఎన్ని తిరుగుబాటులు చేసినా, నా మీద ఎంత విరోధంగా బ్రతికినా నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు కావాలమ్మా, నువ్వు కావాలని దేవుడు ప్రేమగా అడుగుతున్నాడు. బ్రతిమలాడు సర్వాధికారి దేవుడు నిన్ను బ్రతిమలాడుకుంటున్నాడు. ఆయనకి ఏంటంటే గతి, ఆయన కన్నెర చేస్తే పంచిపోతాలేమో, మిక్కటమైన వెంటతో లయమైపోతాయా, గజగజలాడుతున్నాయి ప్రపంచమంతా. కానీ ఆయన నిన్ను బ్రతిమాలుకుంటున్నాడు. కుమారుడా, కుమార్తె రా నా దగ్గరికి, నువ్వు కావాలని అడుగుతున్నాడు ఆయన, నువ్వే కావాలని నాకు అడుగుతున్నాడు ఆయన. ఈ 2026 జూన్ నెల అడుగుపెట్టి బ్రతుకులో ఒక్కసారి ఈ రాత్రి నిర్ణయం తీసుకో. దేవుడు నీ పాత జీవితాన్ని చూడ్డు, ఇక నుంచి నీ జీవితంలో అయ్యా నేను మారుతాను, నా బ్రతుకును మార్చుకుంటాను, నీకు దగ్గరగా బ్రతుకుతాను, నీ చిత్తమే నెరవేరుస్తాను, ఏదేమైనా సరే నేను యథార్థంగానే బ్రతుకుతానని నువ్వు నిర్ణయం తీసుకోగలిగితే దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను జగటకాల ఊపులించి లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకెన్ను పొర్లించడానికి సిద్ధంగా ఉన్నాడు, పచ్చిగల చోట్ల నీ నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అసాధ్యమంటే సమస్తము చేయగలిగే దేవుడు తను తగ్గించుకుని నిన్ను బతిమాలుతున్నాడు. అమ్మా బతిమలాడవలసిన పని అయితే లేదా, నువ్వంటే ఆయనకి ఇష్టం, నువ్వంటే ఆయనకి ప్రేమ, నేను చేస్తున్నాడు. మారుదాం, మన బ్రతుకులు మార్చుకుందాం. కృపగల దేవాదాయ గల తండ్రి, ఈ రాత్రి కాలంలో మోషే గారు చేసిన మొదటి ప్రార్థన, అయ్యా పరో ఆయన పాపి నిమిత్తం చేసిన ప్రార్థనలకి సహాయం చేసి కప్పలు తోరుపరిచారు, 10 అవకాశాలు ఇచ్చారు, కానీ మారలేదు. ఈరోజు మా జీవితంలో కూడా మా ప్రార్థనను ఆలకించి మాకు ఆయుష్ ఇచ్చారంటే మా శక్తి కాదు, మా బలం కాదు, మా భక్తి కాదు, కేవలం మీ కృప, మీ ప్రేమ. తండ్రి ఈ కృప మాట్లాడుతున్న స్వరాలు విని మా బ్రతుకులు మార్చుకొని మీ దగ్గరగా బ్రతకాలి ప్రభా. మీరు గొప్ప దేవుడు ప్రభా. ఈ పంచిపోతాలు మీకంటే భయపడుతున్నాయి, కానీ మా దగ్గరకు వచ్చి బతిమలాడుకుంటున్నారు ప్రభా, గడ్డం పట్టుకుని అడుగుతున్నారు ప్రభా. ఇంతలా అడిగే దేవుడు ఎవరున్నారు ప్రభా, ఇంతలాగా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు ప్రభా, నీలా ప్రేమించి తగ్గించుకుని ప్రేమించి సంపాదించుకునే వాళ్ళు ఎవరున్నారు దేవా, ఎవరు లేరు ప్రభా. మారాలని బతుకున్నారు, మీరు చేస్తున్నారు, మార్చుకోవాలి, జీవితాన్ని స్థిరపరచుకోవాలి, సహాయం చేయండి. విడిచిపెట్టి వారమే కాకుండా సమయాన్ని అర్థమైన వాటికి దుర్యోగపరచుకోకుండా ప్రతిరోజు ప్రార్థించుకుంటూ వాక్యం చదువుకుంటూ మీకు విరోధమని వదిలేసి మిమ్మల్ని కలిగి ఉండే భాగ్యం దయచేయండి. కూడిన బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. గొలుసు ప్రార్థనలో మీరు తోడుకోండి, టీ సిద్ధపరిచిన బిడ్డలు దీవించండి. యేసుక్రీస్తు వారి పెట్టి ప్రార్థన అడుగుచున్నాం మా తండ్రి గారు, ఆమేన్. అందరికీ వందనాలు.